దేశంలో శబ్దం సృష్టిస్తున్న వికృత రూపాలేంటి? మనిషి మౌనంగా ఉండడం వల్ల కలిగే దుష్ఫలితాలేంటి? దేశ ప్రజలకు శబ్ద కాలుష్యం విసురుతున్న సవాళ్లేంటి? పర్యావరణం కోసం ప్రజలు చేయాల్సిందేంటి? తెలుగులో అందరికీ అర్థమయ్యే అద్భుతమైన మాట ఒకటుంది. ఆ ఒక్క మాటతో మనసు తేటపడుతుంది. విషయం ఎంతో భావస్ఫోరకంగా అర్థమవుతుంది. ఆ శబ్దంలోని సౌమ్యత హృదయాన్ని తాకుతుంది. ఆ మాటే శబ్ద సౌందర్యం. అయితే శబ్ద సౌందర్యం అనేది ఇప్పుడు అర్థం లేని అవుట్డేటెడ్ ఫ్రేజ్గా మారిపోయింది. అందుకు కారణం శబ్దం సౌందర్యం ఇచ్చేటువంటి లాలిత్యాన్ని రాక్షస శబ్దాలు చంపేస్తున్నాయి. ఈ రాక్షస శబ్దాలే ఇప్పుడు మనిషిని కూడా రాక్షసులుగా మార్చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో. సాధారణమైన స్థితిలో ఉండేటువంటి మనిషి భరించలేని శబ్దాలన్నింటినీ రాక్షస శబ్దాలుగానే పరిగణిస్తారు. అయితే ఆ రాక్షసుల కంటే కూడా కొన్ని వందల రెట్లు భయంకరమైన శబ్దాలు ఉత్పత్తి చేసే భారీ యంత్ర పరికరాలు ఆధునిక అభివృద్ధికి ఉపోత్పత్తుల రూపంలో పుట్టుకొస్తున్నాయి. అదే శబ్ద కాలుష్యంగా మనుషుల ఆరోగ్యాలను, ఆలోచనలను, భవిష్యత్తును దారుణంగా ప్రభావితం చేస్తోంది. కంటికి కనిపించకుండా మనుషుల ఆరోగ్యాలతో మాత్రమే కాకుండా ఆదాయాలను కూడా హరించివేస్తోంది. భవిష్యత్ తరాల మేలైన జీవితాలను కూడా పాడు చేస్తోంది. మనిషి జీవితానికి ఒక టైం ఉన్నట్టే మనిషి భరించే శక్తికి కూడా ఒక పరిధి ఉంటుంది. అయితే మనిషి జీవితానికి రమారమి 100 ఏళ్ల కాలపరిమితి అనేది కూడా అందరికీ తెలిసిన మనిషికి ఉండేటువంటి పరిమితమైన భరించే శక్తి ఎవరూ పట్టించుకోవడం లేదు. మనిషికి అపరిమితమైన శక్తి ఉందని, ఆ అపరిమితమైన శక్తితో దేన్నైనా ఆపగలడు, దేన్నైనా లేపగలడు అనేటువంటి భావన క్రమంగా బలపడింది. అందువల్ల తనకున్న పరిమితులను నేటి తరం ప్రజలు గుర్తించడం లేదంటూ నిపుణులు అందులో భాగంగానే ఆధునిక పోకడల దిశగా పయనిస్తూ అభివృద్ధికి కొలమానంగా శబ్దాన్ని పెంచే యంత్రాలను, వాహనాలను, బైక్స్ను, 4 వీలర్స్ వాడకాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. మనిషికి 100 ఏళ్ల పరిమితి ఉన్నట్టే మనిషి వినగలిగే శబ్దాలకు పరిమితులున్నాయి. అయితే కారణాలు ఏవైనప్పటికీ ఈ విషయంలో ఎంతమంది చెప్పినా మన భారతీయులు పెద్దగా వినిపించుకోవడం లేదన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా మనిషి 0 డెసిబెల్స్ నుంచి 120 డెసిబెల్స్ వరకు శబ్దాలను వినగలడు. అయితే 120 అనేది హై రేంజ్ సౌండ్, గరిష్ట స్థాయి అన్నమాట. అంత సౌండ్ని కొన్ని సెకండ్లకు మించి వినలేడు. మనిషి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు 0 డెసిబెల్స్లో వినికిడి స్థాయి ప్రారంభమవుతుంది. మృదువైన గాలి, పరిసరాల్లో వినిపించే సాధారణమైన చప్పుళ్లు 30 డెసిబెల్స్లో ఉంటాయి. ఈ స్థాయి అత్యంత సురక్షితమైంది. ఇక 60 డెసిబెల్స్ వరకు సహజ స్థాయిలో జరిగే సాధారణ సంభాషణలు ఉంటాయి. మనిషి నిత్య జీవితానికి అవసరమయ్యే ఆరోగ్య పరిధి దాటని శబ్ద పరిమితులివి. ఇక నగర ట్రాఫిక్ శబ్దాలు, మనం ఇళ్లల్లో వాడుకునే మిక్సీ సృష్టించే శబ్దం 70 నుంచి 80 డెసిబెల్స్లో ఉంటుంది. ఈ శబ్ద స్థాయి కూడా దీర్ఘకాలంలో చెడు ప్రభావం చూపుతుంది. కానీ నగర జీవి ఈ స్థాయిని ఎప్పుడో దాటేశాడు. పెద్ద వాహనాలు చేసే హారన్ సౌండ్లు, డీజే మ్యూజిక్లు వంటివి 90 నుంచి 100 డెసిబెల్స్గా రికార్డ్ అవుతాయి. ఈ శబ్దాలను కొద్దిసేపు విన్నా వినికిడి శక్తి నశిస్తుంది. అది కాకుండా విమానం టేకాఫ్ చేసే శబ్దం 120 డెసిబెల్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ స్థాయి శబ్దాన్ని ఏమాత్రం విన్నా వినికిడి శక్తి అక్కడికక్కడే నశించిపోతుంది. 85 డెసిబెల్స్కి మించి నిరంతరం శబ్దం వింటే చెవి నుంచి సంకేతాలను మెదడుకు తీసుకువెళ్లే లోపలి నాడులు దెబ్బతింటాయి. దీనివల్ల వినికిడి శక్తి తగ్గిపోవడం లేదా శాశ్వతంగా కోల్పోవడం జరుగుతుందని వైద్య నిపుణులు ఎప్పుడో చెప్పారు. అయినా నగరాల్లో శబ్ద కాలుష్యం నానాటికి పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవలి సంవత్సరాల్లో భారత నగరాల్లో శబ్ద స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన పరిమితిని 2 నుంచి 5 రెట్లు అధిగమించాయి. WHO సూచించిన సురక్షిత పరిమితిని భారతీయ నగరాలు ఎప్పుడూ అధిగమించాయి. అందుకు ఈ పట్టికలే సాక్ష్యం. WHO పగలు మనుషులు 55 డెసిబెల్స్ వరకు సురక్షితంగా వినగలరని, రాత్రి 40 డెసిబెల్స్ ఉన్నా హాయిగా వినవచ్చని చెప్పింది. అందుకు విరుద్ధంగా భారతీయ నగరాలైన ఢిల్లీలో 70 నుంచి 90 డెసిబెల్స్, ముంబైలో 80 నుంచి 95 డెసిబెల్స్, హైదరాబాద్లో 70 నుంచి 85 డెసిబెల్స్, చెన్నై, బెంగళూరులో 70 నుంచి 90 డెసిబెల్స్ సౌండ్తో సగటు మనిషి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాడు. పరిమితిని దాటి 3 రెట్లు పెరిగిన శబ్దంతో జరిగేదేంటి? మోతాదుకు మించిన శబ్దాన్ని మనిషి ఎంతకాలం భరించగలడు? విపరీతమైన శబ్దాలతో ఆరోగ్యం మీద పడే ప్రభావాలేంటి? ప్రైమ్ 9 సూచిస్తున్న పరిష్కారంతో జరిగే మేలేంటి? ఆ పట్టికలు చూస్తే అర్థమయ్యేదేంటంటే మన నగరాల్లో శబ్ద స్థాయి అనేది సురక్షిత పరిమితి దాటి రెండింతల్లో కొన్ని చోట్ల 3 రెట్లు అధిగమించిందని గ్రహించాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర
భవనాల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో లేదా కర్మాగారాల పక్కన 100 డెసిబెల్స్ దాటుతుంది. ఆ చుట్టుపక్కలుండే ప్రజలు, అందులో పనిచేసే కార్మికుల జీవితాల మీద ఇది నేరుగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని రోజుకు 8 గంటలకు మించి వింటే బద్ధకం, నిద్రలేమి, ఒత్తిడి సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి అజీర్తి, చికాకు, మానసిక సమతుల్యత మీద ప్రభావం చూపడంతో పాటు అల్సర్కు దారితీస్తుంది. ఆ ఒత్తిడి నుంచి షుగర్, బీపీ స్థాయి అదుపు తప్పే ప్రమాదం ఉంది. దాని నుంచి కడుపులో క్యాన్సర్స్ వంటివి ఏర్పడతాయని నిపుణులు చెప్తారు. 100 డెసిబెల్ స్థాయిలో కేవలం 15 నిమిషాలు ఉండడం కూడా చెవులకు హానికరమే. ఇక రాత్రిపూట అకస్మాత్తుగా వినిపించే శబ్దాల వల్ల గుండెపోటు, హృదయ సంబంధ ఇతర వ్యాధులు, టెన్షన్స్ పెరుగుతాయి. మరో దృష్టాంతంతో చెప్పుకోవాలంటే దాదాపు గత 25 ఏళ్ల క్రితం మన నగరాల్లో శబ్ద స్థాయి 60 నుంచి 65 డెసిబెల్స్గా ఉండేది. అది ఇప్పుడు 85 నుంచి 90కి పెరిగింది. అంటే రాక్షస శబ్దాల వల్ల జబ్బులు ఏర్పడే సంభావ్యత కూడా 3 రెట్లు పెరిగిందన్నమాట. WHO ప్రకారం శబ్ద కాలుష్యం అనేది గాలి కాలుష్యం తర్వాత రెండో అతిపెద్ద పర్యావరణ ప్రమాదంగా ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రజల జీవన శైలిని దారుణంగా ప్రభావితం చేస్తున్నది ఈ సౌండ్ పొల్యూషనే. అందుకే ప్రైమ్ 9 డైరెక్టర్ KNR తన వంతు బాధ్యతగా రోజుకు కనీసం కొంత సమయమైనా పౌరులు స్వచ్ఛందంగా హార్న్స్ మోగించడం మానేయాలని సూచిస్తున్నారు. తన ప్రయత్నం ద్వారా ఎంతమంది ప్రభావితులైనా అందులో తాను సఫలీకృతుడైనట్టే అని KNR భావిస్తున్నారు. ప్రైమ్ 9 చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రజలు కూడా సహకరించి మహమ్మారిలా మారిన ఈ శబ్ద కాలుష్యానికి ఎవరి స్థాయిలో వారు ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మనం తాగే నీరు కాలుష్యం, పీల్చే గాలి కాలుష్యం, తినే ఆహారం కాలుష్యం, దానికి తోడు శబ్ద కాలుష్యము మనల్ని వేధిస్తోంది. ఈ శబ్ద కాలుష్యం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. శబ్ద కాలుష్యం నివారించడానికి, పిల్లల చదువులు సజావుగా సాగడానికి మనకు మనం ఓ నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి వాహనాల హారన్స్ను వాడకుండా స్వీయ నియంత్రణ పాటిద్దాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శబ్ద కాలుష్యంపై చట్టం తీసుకురావాలని ఆశిస్తున్నాం. నిశ్శబ్దం అనేది మానసిక ప్రశాంతతకు సంకేతం. కానీ ఈ నిశ్శబ్దం ఇప్పుడు మన నగరాల నుంచి, మన జీవితాల నుంచి దూరం అవుతోంది. వాహనాల రొదలు, వాటి హార్నింగ్లు, ఫ్యాక్టరీల యంత్రాలు, లౌడ్ స్పీకర్లు, భారీ కట్టడాల పనులు ఇవన్నీ కలిపి మన చుట్టూ అశాంతి పొరను వైఫై మాదిరిగా సృష్టించి నెమ్మదిగా మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. నగరీకరణ, జనాభా పెరుగుదల, యాంత్రిక జీవనశైలి ఇవన్నీ శబ్ద కాలుష్య సమస్యను మరింత తీవ్రమైందిగా పెంచుతున్నాయి. ఒకప్పుడు పక్షుల కిలకిలారావాలు వినిపించే సూర్యోదయాలుండేవి. ఇప్పుడు రాత్రంతా కూడా వాహనాల రొదలతో, వాటి నుంచి వినిపించే మోతలతో నిండిపోతోంది. దీన్ని కేవలం అసౌకర్యంగా భావించే సెక్షన్ ఉన్నప్పటికీ నిజానికి ఇది మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు ప్రమాద సంకేతంగా పరిగణించాలి. కాలుష్యం వల్ల, టపాసులు కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఆ పొగకి కొంతమందికి ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా అటాక్ రావచ్చు. అందువల్ల కొంచెం వాళ్ళు మాస్క్ అట్లాంటివి ధరిస్తే పెట్టి అదే ఎక్కువ శబ్దం అట్లీస్ట్ ఏమంటే బాంబులు ఉంటాయి కదా, అది కాల్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ శబ్దానికి ఏమవుతుందంటే చెవులో కొంచెం నరాలు ఉంటాయి, ఎయిర్ సెల్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అవ్వడం వల్ల చెవులో ఈయన సౌండ్ రావడం, వినికిడి తగ్గడం అని ఉంటాయన్నమాట. అటువంటిప్పుడు మనం ఈ ఎక్కువ శబ్దం వచ్చే క్రాకర్స్ కాల్చేటప్పుడు చెవులో ఇయర్ ప్లగ్స్ కానీ కాటన్ కానీ పెట్టుకొని కాలిస్తే మంచిది. మన దేశంలో చట్టాలు చాలానే ఉన్నాయి. మనుషుల సుఖ జీవనానికి అవసరమైనటువంటి అన్ని చట్టాలు ఉన్నాయి. కానీ వాటి అమలులో ప్రభుత్వాలే సీరియస్గా వ్యవహరించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి అంశాలపై రూల్స్ ఉన్నా వాటిని పాటించాలని పౌర సమాజానికి గాని, పాటించని వారి మీద చర్యలు తీసుకుని ఇతరుల్లో అవగాహన పెంచాలన్న చిత్తశుద్ధి గాని ప్రభుత్వాల్లో కనిపించడం లేదు. అలాగే ప్రభుత్వాలకు ఈ విషయంలో అసలు పట్టింపు కూడా లేదనేది ఇటీవల పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్లోనే తేలిపోతోంది. పొల్యూషన్ విభాగంలో ఉండాల్సినంత సిబ్బంది కూడా లేదని స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా అంగీకరించడం గమనించాల్సిన అంశం. అసెంబ్లీలో సిబ్బంది కొరత గురించి అంగీకరించిన పవన్ ఆ తరువాత కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగిన మత్స్యకారుల బహిరంగ సభలో కాలుష్య సమస్యకు తాను పరిష్కారం చూపిస్తానని, అందుకు 100 రోజుల సమయం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాకు కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరిస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే
మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాకు ఒక 3 నెలల నుంచి 100 రోజుల సమయం కావాలి. పవన్ స్ఫూర్తిగా ఇతర ఎమ్మెల్యేలు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ప్రజల్లో అవగాహన పెరగాలంటే స్వచ్ఛంద సంస్థలు ఏం చేయాలి? నిబంధనల అమల్లో వ్యవస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయా? దీపావళి క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు దేన్ని సమర్థించింది? పవన్ ప్రకటన చేసి దాదాపు 2 వారాలవుతోంది. కానీ పవన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ ఆ మాదిరిగా రెస్పాండ్ కాలేదు. మరి ఆయా ఎమ్మెల్యేల ఇలాకాల్లో పొల్యూషన్ జరగడం లేదా? ఇదే ఇప్పుడు ప్రజల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీలో గొంతు విప్పిన విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గాని, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు గాని స్పందించలేదు. అవి ఏపీలోని కొన్ని చెప్పుకోదగ్గ పట్టణాలే. అక్కడ కూడా పొల్యూషన్ సమస్య జనాన్ని పీడిస్తోంది. అయితే వారు మాత్రమే కాదు, పవన్ తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కారణం ఏంటి? నాయకుల తీరు అలా ఉంటే మరోవైపు ప్రజలు కూడా ప్రభుత్వాలు పెట్టిన నిబంధనలకు సహకరించడం లేదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తుంటాయి. పర్యావరణం బాగాలేకపోయినా ప్రభుత్వాలు ఆ విషయంలో నిర్లిప్తంగా ఉన్నా నిలదీయాల్సింది ప్రజలేనని గ్రహించాలి. ప్రజల్లో అవగాహన పెరిగితే వారి ముందుకొచ్చి రాజకీయ పార్టీలను నిలదీయగలరు. అందువల్ల వారికి అవగాహన పెంచే దిశగా మీడియా సంస్థలు, ఎన్జీఓలు, బ్యూరోక్రాట్లు పనిచేయాల్సి ఉంటుంది. వారు పనిచేసేలా ఒత్తిడి చేయాల్సింది కూడా ప్రజలే అనేది నిర్వివాదాంశం. అయితే పండుగలు, శుభకార్యాలు, విజయోత్సవాలు వంటి సందర్భాలు వచ్చినప్పుడు అందరూ సెలబ్రేషన్స్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రూల్స్ గురించి మాట్లాడాలంటే ప్రజల సెంటిమెంట్లు గుర్తొచ్చి ప్రభుత్వాలే వణికిపోతున్నాయి. రాజకీయ, సామాజిక వలయాల్లో ప్రభుత్వాలు, బ్యూరోక్రాట్లు చిక్కుకోవడం వల్ల నిబంధనల అమల్లో కఠినంగా వ్యవహరించలేకపోతున్నారన్న విమర్శలకు వారి నుంచి ఎలాంటి జవాబు కనిపించడం లేదు. భారత ప్రభుత్వం 25 ఏళ్ల క్రితమే శబ్ద కాలుష్య నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది. డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగం, అవి ఉపయోగించాల్సిన సమయాలు, నిశ్శబ్దం పాటించాల్సిన జోన్లు, ఇలాంటి నిబంధనలు అందులో పేర్కొన్నారు. అయితే మళ్లీ పౌర సమాజం నుంచి, ప్రజావర్గాల నుంచి వచ్చిన వినతులు, ఒత్తిళ్ల వంటి కారణాలతో విడతల వారీగా మళ్లీ సడలింపులు తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు చట్టాలు చేయాల్సిన అవసరం ఏంటి? చేసిన చట్టాలను సడలించిన తరువాత పర్యావరణం ఎలా కాపాడబడుతుంది? ఢిల్లీలో అయితే పొల్యూషన్ దారుణంగా ఉంటుంది. దీపావళి పండుగ సందర్భంగా అక్కడ కాల్చే బాణాసంచాతో వాతావరణం మరింతగా దెబ్బతింటోంది. దాని ప్రభావం దాదాపు వారం 15 రోజుల దాకా ఉంటుంది. ఈ క్రమంలో క్రాకర్స్ మీద కేజ్రీవాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. దానిపై హిందువుల సెంటిమెంట్లు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్ నిర్ణయాన్ని సనాతన హిందువులంతా తీవ్రంగా విమర్శించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అప్పుడు కూడా పండుగ సెంటిమెంట్లు దెబ్బతినకుండా రాత్రి 8 నుంచి 10 వరకు, అలాగే ఉదయం 6 నుంచి 7 గంటల వరకు మాత్రమే క్రాకర్స్ కాల్చుకోవచ్చని అనుమతించింది. ఇప్పుడు అదే రూల్ని తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పరోక్షంగా సపోర్ట్ చేశారు. రాత్రి 8 నుంచి 10 వరకు, ఉదయం 6 నుంచి 7 వరకు మాత్రమే క్రాకర్స్ కాల్చాలని, అది కూడా గ్రీన్ క్రాకర్లు మాత్రమే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 18 నుంచి 21 వరకు ఈ 3 రోజులు మాత్రమే క్రాకర్స్ కాల్చాలని చెప్పారు. అలాగే దీపావళికి ముందు, దీపావళి తర్వాత 15 రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యతను కూడా రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని కూడా కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డును గవాయ్ ఆదేశించడం విశేషం. ఇక పొల్యూషన్ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గాని, కోర్టులు గాని కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నాయని, ఇతర సామాజిక వర్గాలు ఎలా జరుపుకున్నా కిమ్మనకుండా ఉంటున్నారంటూ అనేక సామాజిక సంస్థల ఆరోపణలు చేస్తున్నాయి. ప్రార్థనా స్థలాల నుంచి వచ్చే లౌడ్ స్పీకర్ల గురించి గాని, బక్రీద్ వంటి ప్రఖ్యాత పండుగల సందర్భంలో రోడ్ల మీద జంతు వధతో తీవ్రమైన దుర్గంధం వ్యాపిస్తున్నా ఏ సంస్థ కూడా పట్టించుకోవడం లేదని, తాము కంప్లైంట్లు చేసినా అసలు రెస్పాండ్ కావడం లేదని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశాయి. వాటికి జవాబులు రాకపోవడం వల్లే తాము కూడా తమ పండుగను మరింత సెలబ్రేషన్ మూడ్లో జరుపుకుంటామనేటువంటి ఒక రకమైన పోటీ వాతావరణం ఏర్పడుతోంది. నిజంగా ఇలాంటి అంశాల్లో ప్రభుత్వాల కన్నా సుప్రీంకోర్టు వంటి నిష్పక్షపాత సంస్థలే చొరవ తీసుకుంటే బాగుంటుంది. కొన్ని నగరాల్లో రియల్ టైమ్ సౌండ్ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. నాగ్పూర్లో నిరంతరం శబ్ద కాలుష్యాన్ని కొలిచే ఏర్పాట్లు చేశారు. అలాగే అనుమతులు లేని అనధికార లౌడ్ స్పీకర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. యూపీ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుమతులు లేని లౌడ్ స్పీకర్లను తొలగించే ప్రక్రియ నడుస్తోంది. ఇలాంటి ఏర్పాట్లు అన్ని నగరాల్లోనూ జరిగితే శబ్ద కాలుష్యం నుంచి నిదానంగా గాడిన పడే అవకాశం ఏర్పడుతుంది. అటు ప్రజలు కూడా తమ సెంటిమెంట్ల కంటే సమస్త ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్పందిస్తే బాగుంటుంది. అభివృద్ధికి కొలమానాలు రవాణా సదుపాయాలేనా? 40 ఏళ్ల క్రితం ఉన్న వాహనాలెన్ని, ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగాయి?
కాలుష్యం పెరుగుతుందని తెలిసినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? అభివృద్ధి అనేదానికి రవాణా సౌకర్యాల మెరుగుదలే అన్నిటికన్నా అతి ముఖ్యమైన కొలమానం. రవాణా పెరిగితేనే అభివృద్ధి విస్తరిస్తుంది. ఒక దేశమైనా ప్రాంతమైనా అభివృద్ధి ఫలాలు అందుకోవడానికి, సమతుల్యమైన ప్రగతి వ్యక్తం కావడానికి రవాణాయే కీలకం. ఈ క్రమంలో 40 ఏళ్ల క్రితంతో పోలిస్తే గత 10 ఏళ్ల కాలంలోనే దేశంలో రవాణా సౌకర్యాలు గణనీయంగా పెరిగాయి. రోడ్డు కనెక్టివిటీ అనూహ్యంగా విస్తరించింది. ఒక అధ్యయనం ప్రకారం 1971లో దేశంలో రోడ్ల నెట్వర్క్ 9 లక్షల కిలోమీటర్లు ఉండేది. అది 1997 నాటికి 33 లక్షల కిలోమీటర్ల దాకా పెరిగింది. గత ఏడాది డిసెంబర్ డేటా ప్రకారం దేశంలో మొత్తం రోడ్ల పొడవు 66,20,000 కిలోమీటర్లకు పెరిగింది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన ప్రకారం దేశంలో రోజుకు సగటున దాదాపు 34 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. గ్లోబల్ ర్యాంకింగ్ లో చూస్తే ప్రపంచంలోనే ఇప్పుడు మన భారత్ అతి పెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశంగా ఎదిగింది. మరి రోడ్లు ఇంత బాగా విస్తరించాయంటే దాని అర్థం వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందనే కదా. 1980లో దేశంలో నమోదైన వాహనాల సంఖ్య దాదాపు 54 లక్షలు ఉండేదని ఓ అంచనా. 2003కు వచ్చేటప్పటికి ఆ సంఖ్య 93% పెరిగింది. 1990లో ఢిల్లీలో కార్లు, ద్విచక్ర వాహనాలు సుమారు 16 లక్షల దాకా ఉండేవి. మొత్తం మీద 1951-2019 మధ్య దేశంలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య 2 కోట్లకు పైమాటే అని రికార్డులు చెప్తున్నాయి. ఈ క్రమంలో పొల్యూషన్ కూడా అదే మాదిరి పెరిగిందనేది వాస్తవం. 1980 నుంచి 2000 మధ్య గమనించినట్లయితే వాహనాల సంఖ్య దాదాపు 9 రెట్లు పెరిగితే వాటి నుంచి విడుదలయ్యే పొగ ద్వారా వాయు కాలుష్యం 4 రెట్లు పెరిగిందని ప్రభుత్వ విభాగాలు అంచనా వేశాయి. ఇక శబ్ద కాలుష్యం 6-8% పెరిగింది. ఈ పెరుగుదల వేర్వేరు వయసుల వారి మీద వేర్వేరుగా దుష్ప్రభావాలు చూపుతుంది. మన జనాభా పెరుగుతోంది. ప్రపంచంలో ఇప్పుడు మనమే నెంబర్ 1. రోడ్ల విస్తరణలో కూడా మనమే నెంబర్ 1. రోజు రోజుకు ఈ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఈ పెరుగుదల అంతా కూడా అభివృద్ధికి ఆనవాలే. అయితే భారత్ ఒకవైపు 4వ ఆర్థిక శక్తిగా ఎదిగి అతి కొద్ది రోజుల్లోనే 3వ స్థానానికి చేరుకుంటుంది. కానీ అభివృద్ధికి మరోపక్క వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యాలతో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తుంటే అది సమగ్రమైన అభివృద్ధి ఎలా అవుతుంది? ఒకవైపు డబ్బు సంపాదిస్తూ మరోవైపు అంతకన్నా ఎక్కువ సొమ్ము అప్పు చేసి మరీ ఆసుపత్రుల్లో పోస్తుంటే దాన్ని అసలు సిసల అభివృద్ధికి నమూనాగా ఎలా అంగీకరిద్దాం? స్థూలంగా చెప్పుకోవాలంటే ఒకవైపు భౌతిక అభివృద్ధి పరుగులు పెడుతుంటే మరోవైపు అంతకన్నా ఎక్కువ హాని జరుగుతోంది. శబ్ద కాలుష్యం కేవలం మనుషులకే కాదు, పక్షులు, జంతువులు, సముద్ర జీవులు ఇలా అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. పక్షులు తమ మధ్య సంభాషణ కోసం శబ్ద సంకేతాలను వాడుతాయి. శబ్ద స్థాయిలు పెరగడం వల్ల అవి పరస్పరం మాట్లాడుకోలేక వలస మార్గాలు తప్పిపోతాయి. కొన్ని జాతులు నివాస ప్రాంతాలను విడిచి వెళ్లిపోవడం వల్ల జీవ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతోంది. అలాగే జంతువులలో భయం, ఒత్తిడి పెరగడం వల్ల వాటి పెరుగుదల, ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. ఈ మధ్య పెంపుడు జంతువులైన కుక్కలు అతి దారుణంగా ప్రవర్తిస్తూ అనూహ్యంగా మారిపోతున్నాయి. అందుకు కారణం వాటికి సరైన తిండి దొరక్కనే అని కొందరు చెప్తున్నా దాన్ని సరిగా అధ్యయనం చేస్తే అందులో కాలుష్యం పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. 40 ఏళ్ల క్రితం వినికిడి లోపం కేసులు ఎన్నుండేవి? వినికిడి లోపం కేసులు పెరగడానికి అసలు కారణాలేంటి? రాక్షస శబ్దాలతో జంతుజాలానికి ఏర్పడిన ప్రమాదాలేంటి? శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? ఇక శబ్ద కాలుష్యం గురించి తెలియాలంటే వినికిడి లోపం కేసులు ఎన్ని పెరిగాయనేది మరో అంచనా. 1985 నాటికి ప్రపంచ జనాభాతో పాటు ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినికిడి కేసుల ఆధారంగా ఇండియాలోని వినికిడి లోపం కేసులను అంచనా వేసుకోవచ్చు. 1985లో ప్రపంచవ్యాప్తంగా వినికిడి లోపం ఉన్న వారి సంఖ్య 4,20,00,000. అప్పుడు ప్రపంచ జనాభా 486 కోట్లు. ఇక భారత జనాభా సుమారు 77 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 16%. ప్రపంచ జనాభాలో మన శాతాన్ని బట్టి వినికిడి లోపం కేసులను కూడా అంచనా వేస్తే అప్పట్లో మన దేశంలో 50-80 లక్షల మంది వినికిడి లోపం ఉన్నవారు ఉండే ఛాన్స్ ఉంది. అదే ఇప్పటి వినికిడి లోపం రోగుల సంఖ్యను చూస్తే గనక 6,30,00,000కు పెరిగింది. విపరీతమైన శబ్దాల కారణంగా మనుషులు తీవ్రమైన ఒత్తిడికి గురవడం, వినికిడి శక్తి కోల్పోవడం, దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ శబ్దాల మోతాదు పెరగడం వల్ల అల్ప ప్రాణులైన పక్షులు, జంతువులు బెదిరిపోయి అవాంఛిత ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పక్షులు భారీ శబ్దాల కారణంగా చనిపోతున్నాయి. పెంపుడు జంతువుల్లో చికాకు పెరిగిపోయి దాడులకు పాల్పడుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇండస్ట్రియల్ జోన్లలో ఈ శబ్ద కాలుష్యం తీవ్ర సమస్యగా ఉంది. కొన్నేళ్ల క్రితం సంగారెడ్డిలో విజయోత్సవ ర్యాలీ సందర్భంగా క్రాకర్స్ కాల్చారు. ఆ శబ్దాల దాటికి అక్కడున్న ఓ పక్షి తల తిరిగిపోయి మెదడు స్తంభించిపోయి గోడకు కొట్టుకుని చనిపోయింది. దీంతో ఆ పక్షి పిల్లలు అనాథలయ్యాయి. అయితే ఆ విషయాన్ని అక్కడే ఉన్నటువంటి ఓ పర్యావరణ ప్రేమికుడు చూశాడు కాబట్టి ఆ అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చాలామంది సానుభూతిని పొందగలిగాడు.
బీహార్లో ఓ విజయోత్సవ ర్యాలీలో భారీ శబ్దాల కారణంగా అక్కడే ఉన్నటువంటి కోళ్ల ఫారంలోని 63 కోళ్లు గుండె ఆగిపోయి ఆలోచన స్తంభించిపోయి ఒక్క పెట్టున నేలరాలిపోయాయి. కొరియా దేశంలో ఓ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో వెలువడిన శబ్దానికి తట్టుకోలేక అక్కడ పెంచుకుంటున్న 427 చిలుకలు ఏకకాలంలో ప్రాణాలు విడిచాయి. ఇవన్నీ నోరు లేని మూగజీవాలు కాబట్టి ఎవరూ వాటి మరణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ అలాంటి ప్రభావమే మనుషుల మీద కూడా పడుతోంది. ఆ విషయాన్ని ప్రజలు ఎందుకు గుర్తించడం లేదన్నదే ఇక్కడ పాయింట్. అంతేకాదు పక్షులు, జంతువుల గురించి ఎవరైనా వన్యప్రాణి సంరక్షకులు చొరవ తీసుకుంటే తప్ప ఎవరూ మాట్లాడరు. కానీ అలాంటి విజయోత్సవాలు, సెలబ్రేషన్లు, నిర్మాణం జరిగే ప్రదేశాల్లో విపరీతమైన శబ్దాలు, క్రాకర్స్ కాల్చడం వంటి ఘటనలు దేశంలో వేలాది ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్నాయి. మరి ఆయా సందర్భాల్లో రోజుకు ఎన్ని రకాల పక్షులు దారుణంగా చనిపోతూ వాటి సంతతిని కోల్పోతున్నాయో అర్థం చేసుకోవాల్సిందే. ఈ భూమి మీద మనుషులకు మాత్రమే బతికే హక్కుందా? జీవజాలానికి మనతో సమానంగా జీవించే హక్కు లేదా? దీని మీద కూడా ప్రజలు ఆలోచనలు చేయాల్సి ఉంది. ఇక్కడ ఇంకో కొలమానం కూడా తీసుకోవచ్చు. ఒక ప్రదేశం సేఫ్ జోన్ అవునా కాదా అనేది అక్కడ తిరిగే పక్షులను బట్టే అంచనాకు రావచ్చని పర్యావరణ నిపుణులు చెప్తారు. ఆ ప్రకారం పట్టణాల్లో ఓ 30 ఏళ్ల క్రితం ఎన్ని రకాల పక్షులు స్వేచ్ఛగా తిరిగేవి, ఇప్పుడు ఆ పక్షులన్నీ ఏమైపోయాయి అనేది ఆలోచిస్తే ఒళ్ళు జలతరిస్తుంది. అవి అంతరించిపోయాయంటే రానున్న కాలంలో మనిషి కూడా బతకలేని రోజులు వస్తాయనే హెచ్చరికగానే తీసుకోవాలని అంటున్నారు పరిశీలకులు. ఈ ఎక్కువ సౌండ్ వినపడడం వల్ల మనకి చెవి లోపల 3 విభాగాలు ఉంటాయి. బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి. ఈ లోపల చెవికి నరం కనెక్ట్. ఈ లోపల చెవిలో ఈ వైబ్రేషన్స్ ఓవర్గా అయిపోవడం, అంటే ఎక్కువ పెద్ద సౌండ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఆ హై వోల్టేజ్ వైబ్రేషన్స్ వల్ల మనకి ఆ నరం అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ నరం డ్యామేజ్ అయితే అది శాశ్వతంగా డ్యామేజ్ అయిపోవడమే, దానికి ఎటువంటి వైద్యం ఉండదు. ఆ నరం అనేది శాశ్వతంగా ఒక్కసారి డ్యామేజ్ అయితే వినికిడి మిషన్ శాశ్వతంగా లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సిందే. సో వినికిడి మిషన్ చిన్న పిల్లలు ఈ మధ్య చూస్తున్నామండి, బీటెక్ చదువుతున్న వాళ్ళు ఈ నరం ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే కంటిన్యూ వాళ్ళ కాలేజీకి వెళ్ళి వచ్చి ఆ స్కూల్ బస్సుల్లో, ఆ స్కూల్ పిల్లలైతే ఆ ఆటోల్లో, స్కూల్ బస్సుల్లో కంటిన్యూ ఆ లౌడ్ సౌండ్స్ వల్ల, విపరీతమైన ట్రాఫిక్ వల్ల, ఆ అన్నెసెసరీ హారన్ కొట్టేయడం వల్ల, అవసరం లేని చోట కూడా ఎక్కువ సార్లు కొట్టేయడం వల్ల, అండ్ దానివల్ల ఈ సౌండ్స్ కూడా ఈ ప్రాపర్గా ఈ వెహికల్స్ మీద రెగ్యులర్గా చెకప్స్ లేకపోవడం వల్ల వెహికల్స్ ఎంత సౌండ్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎంత సౌండ్ హారన్ చేయాలి, ఎన్నిసార్లు కొట్టాలని ఒక నియంత్రణ యొక్క పద్ధతి లేకపోవడం వల్ల ఒకసారి కొట్టాల్సిన హారన్ దగ్గర 10 సార్లు కొట్టడం, అది ఆ వెహికల్స్ వల్ల. అండ్ ఎక్కడైనా ట్రాఫిక్ చేయడం, ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం సౌండ్స్, ఈ సౌండ్స్ వల్ల కూడా ఆ నరం వీక్ అయిపోయి పిల్లలకి ఇది చాలా భయంకరమైన విషయం. అంటే రీసెంట్గా WHO కూడా దీని గురించి డిస్కషన్ అయిందండి. వాహనాల హారన్లు, రైలు శబ్దాలు, విమాన శబ్దాలు, లౌడ్ స్పీకర్లు ఈ శబ్ద కాలుష్యానికి కేంద్రాలుగా ఉన్నాయి. పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో భారీ శబ్దాలతో డీజే మోతలు ఫంక్షన్కు హాజరైన వారికే కాక ఆ పరిసరాల్లో ఉన్నటువంటి అందరికీ తీవ్రమైన సమస్యగా మారుతోంది. భారీ శబ్దాల వల్ల గుండె సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి. విద్యార్థులకైతే ఈ శబ్దాల వల్ల ఇబ్బందులు మామూలుగా ఉండడం లేదు. అలాగే ప్రజల్ని ప్రభావితం చేసేది రాజకీయ నాయకులే అని అన్ని పార్టీలు కూడా గుర్తించాలి. కంటికి కనిపించని ఈ మహమ్మారి మన రాబోయే తరాల మీద ఎంత దుష్ప్రభావం చూపుతుందో అవగాహన పెంచుకుని రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, యువతరం, మహిళా సంఘాలు, NGOలు, అనేక సెక్షన్ల ప్రజలు ముందుకు రావాలి. దేశంలోని 100 స్మార్ట్ సిటీల స్ఫూర్తితో ప్రతి గ్రామాన్ని కూడా స్మార్ట్ విలేజ్గా మార్చాలనే సంకల్పాన్ని అక్కడి యువతరమే తీసుకోవాలి. అందులో భాగంగా ముందుగా శబ్ద కాలుష్యంతో స్టార్ట్ చేయడం సులువు కూడా. ఈ విషయంలో ప్రైమ్ 9తో చేతులు కలిపి ప్రజలకు అవగాహన కల్పించే మహాయజ్ఞాన్ని సంయుక్తంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా.